నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధిని పొందుతారు. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి కొంత శ్రమతో కూడిన విజయాలు లభించినప్పటికీ విజయం అయితే తథ్యమవుతుంది. ఇక విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను పొందుతారు. ఇక పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక నూతన ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ ఊహలు ఎట్టకేలకు నిజం చేసుకుంటారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూములను మరియు స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి వారి యొక్క కృషి ఫలించి ఉత్సాహంగా సాగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది వారికి. చిత్ర పరిశ్రమ వారికి వైద్యులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులకు అందిన అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.